మేడం, ఒక పర్సన్ ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు ఒక విషయంలో. అది ఏంటంటే తనకి బ్యాడ్ టైం ఉందని, తనకి బ్యాడ్ లక్ ఉందని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి మీరు అసలు ఏం మెసేజ్ ఇస్తారు? రైట్. చాలామంది మేము ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదండి, ఏంటో మాకు బ్యాడ్ టైం నడుస్తుంది, ఏ పని తలపెట్టినా కూడా వాళ్ళకి పని అవ్వదు అనమాట. సో బ్యాడ్ టైం అని చెప్పేసి అంటుంటారనమాట. అయితే మనిషికి జీవితంలో బ్యాడ్ అండ్ గుడ్ టైం అనేది 2 50-50 ఉంటాయట. నిజంగా కూడా చాలామంది పాపం నిజంగానేనండి ఎంత చేసినా కూడా వాళ్ళకి పని అవ్వదు. సో ఏంటంటే ఒక లాజిక్, అంటే ఎట్లా అంటే ఒక మనిషి లైఫ్లో ఒక లాజిక్ ఉంటుందని మా ఫాదర్ చెప్పేవాడు నాకు. అది మీతో ఇవాళ నేను చెప్తాను. ఏంటంటే మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, దాన్ని బ్యాడ్ టైంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నేను ఏ చేసినా అవ్వట్లేదు అన్నప్పుడు తన యవ్వనంలో అంటే యూత్, తనకి ఒక వయసు ఉన్నప్పుడు ఒకలాంటి సక్సెస్ ఎదురవ్వకపోయినా కూడా తనకి సత్తా ఉంటుంది, దాన్ని ఎదిరించి దాన్ని ఏదో ఒక విధంగా చేసి జయించుకోగలడు. మళ్ళీ ఒక టైం గ్యాప్ వచ్చిన తర్వాత పని అవుతాయి. కాకపోతే మొత్తానికే కాకుండా ఏ పర్సన్ అనేది ఉండరు. కాకపోతే మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, ఎలా చెప్తారంటే ఒక యూత్ మీకు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కష్టాలు వస్తే మీరు అది సాధించుకోగలుగుతారు, ఎందుకంటే సత్తా ఉంటుంది, మీకు శక్తి ఉంటుంది కాబట్టి. అదే ఓల్డ్ ఏజ్లో మీకు కష్టం వచ్చింది అనుకోండి, మీరు దాన్ని భరించే సత్తా ఉండదు అని చెప్పేసి చెప్పేవాళ్ళు అన్నట్టు. అంటే 50-50 లైఫ్లో ఖచ్చితంగా మనిషికి కష్టం ఉంటుంది, హ్యాపీనెస్, సుఖం ఉంటుంది. ఏ మనిషి అయినా కూడా కష్టపడంది సుఖం అనేది అనుభవించలేడండి. కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది అనమాట. సో బ్యాడ్ టైం గుడ్ టైం అనేది, బ్యాడ్ టైం కూడా గుడ్గా అంటే పాజిటివ్గా ఆలోచించుకున్న వ్యక్తి చాలా సక్సెస్ అవుతాడు. ఎందుకు తెలుసా మీకు? ఆ బ్యాడ్ టైంలో ఇప్పుడు నువ్వు కొన్ని కోట్లు లక్షలు సో అలాంటివి ఏదైనా పోడగొట్టుకున్నావే అనుకుందాం. సపోజ్ ఒక పని చేసే విషయంలో ఒక వర్క్ చేస్తున్నావు, అది లాస్ అయ్యో ఏదో అయ్యో నువ్వు పోడగొట్టుకున్నావు అనుకో, నీ అన్న వాళ్ళు వస్తారా లేదా నీ దగ్గరికి? అంటే నా అన్న పర్సన్స్ నీ నుంచి దూరం అయిపోతే ఆ పర్సన్స్ నీ వాళ్ళు కాదు. బ్యాడ్ టైంలో కూడా నేను కనిపెట్టుకుంటా, నేనున్నాను నీకు తోడు అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ వాళ్ళు. అంటే క్లారిటీగా ఒక ఎగ్జామ్ అనమాట. అది బ్యాడ్ టైం అనేది ఒక ఎగ్జామ్. ఆ టైంలో నీకు రిజల్ట్ ఇచ్చేస్తాడు దేవుడు. ఏంటంటే నీ కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే నీ వెంట ఉంటారో వాళ్ళు నీ వాళ్ళని క్లారిటీగా తెలుస్తుంది కదా. ఆ టైంలో డబ్బును చూసే నువ్వు లాస్ అయిపోయావు, ఇంకా వీళ్ళకి నాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు మన నుంచి ఎవరైతే దూరంగా రిలేషన్లనే కానివ్వండి, ఫ్రెండ్షిప్లోని కానివ్వండి, ఏదైనా కూడా బయటికి వెళ్ళిపోతే వాళ్ళు నీ వాళ్ళు కాదు. అంటే అది మనకు ఒక మంచి మేలు చేస్తుంది అనమాట బ్యాడ్ టైం కూడా. సో అట్లా మీరు పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఒంటరితనమైన ఏదైనా కూడా మీకు ఒక మేలు చేసిందనే మీరు అనుకోవాలి. సో అదేంటంటే ఎంగేజ్లో వచ్చిన బ్యాడ్ టైంని మీరు ఆ ఫెయిల్యూర్ని సక్సెస్గానే అనుకోవాలి. ఎందుకంటే మీ నుంచి మీ శత్రువులు కానీ మీ వాళ్ళు అనేవాళ్ళు కాకుండా పరాయిల్లాగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ మీ నుంచి దూరంగా వెళ్తే ఆహా వీళ్ళు నా వాళ్ళు కాదు. సో అప్పుడు మీరు క్లారిటీగా మీరు తెలుసుకునేటువంటి ఒక ధోరణి ఏర్పడుతుంది అనమాట. ఆ టైంలో నీ ఎవరు వాళ్ళెవరు, అంటే నీ వాళ్ళెవరు బయటి వాళ్ళెవరు, నీ సక్సెస్ని నీకు సక్సెస్ వచ్చింది అనుకోండి సపోజ్, మళ్ళీ వచ్చేస్తారనమాట నీ దగ్గరికి పరుగు దేనికి వస్తారు? సక్సెస్ని చూసి రారండి. సో నీ వెనకాల ఉన్న డబ్బుని చూసే వస్తారనమాట మనుషులు. సో అలాంటి వాళ్ళు నీ వాళ్ళు అవుతారా? కారు కదా. కాబట్టి ఒక ఎగ్జామ్ అనుకోండి, బ్యాడ్ టైం కూడా ఒక ఎగ్జామ్ అని అనుకొని, సో మంచి చేస్తుంది ఆ బ్యాడ్ టైం కూడా అనుకొని మనం పాజిటివ్గా ఆలోచిస్తే అది కూడా మంచి లక్షణమే కదా. మీ బంధువులకైనా షేర్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇట్లాంటి వీడియోస్కై మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది. ఇలాంటి వీడియోస్ని చూస్తూనే ఉండండి. ఏ నష్టం.